హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను గుత్తి వంకాయ కూర రెసిపీ చూపిస్తాను. దీనికి ఒక 8 నుంచి 9 పొడుగు వంకాయలు తీసుకున్నాను. వాటికి ఈ చింతపండు సరిపోతుంది. ఈ సైజు ఉల్లిపాయలు 2 సరిపోతాయి. బెల్లం మటుకు ఎక్కువ వేస్తానండి, నేను 4 టేబుల్ స్పూన్ల వరకు వేస్తాను. ఇది ఉల్లిపాయలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఒక టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, కారం ఎక్కువ పట్టదు ఈ కూరలో. బెల్లం, తరిగి పెట్టుకుని బెల్లం. ఇంత బెల్లం ఇష్టం లేని వాళ్ళు తగ్గించేసుకోండి. నేనైతే ఇంచుమించు 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు ఉంటుంది అది పౌడరు, బెల్లం పొడి. మా ఇంట్లో ఇంత బెల్లం వేస్తే కానీ తినరు అనమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూను వెన్న వేసుకోండి. అది మిక్సీలో వేసి పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకుని వంకాయలు పుచ్చులు లేకుండా చూసుకొని కట్ చేసి ఉంచుకోండి. ఇలా గుత్తుల కింద కోసుకోవాలన్నమాట. గుత్తి వంకాయ కూరకి లేతగా ఉంటేనే బాగుంటాయి వంకాయలు, ముదిరిన వంకాయలు అయితే బాగోదు. ఇప్పుడు రుబ్బున్న పేస్ట్ ఉంది కదా, అది ఈ కట్ చేసిన వంకాయల్లో కూరుకోవాలి. మొత్తం అన్ని ముక్కలు అలా పెట్టుకోవాలి. ఇది కుక్కర్లో వండుతున్నాను. విడిగా కుక్కర్ లేకుండా విడిగా దాకలో కూడా వండుకోవచ్చు. ఇది కుక్కర్లో చేస్తున్నాను. ఇంచుమించు 3-4 టేబుల్ స్పూన్ పట్టింది ఆయిల్. ఆయిల్ సరిపడి ఉంటేనే బాగుంటుంది కూరకి, తక్కువ ఆయిల్ వేస్తే బాగోదు. ఆయిల్ వేడెక్కాక మినపప్పు, జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, వేగుతుండగా వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు. వెల్లుల్లిపాయ ఒక 8 రేకులు వేసాను, ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేగుతుంది. ఇప్పుడు స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ వేసేసుకోవాలి. ఆ పేస్ట్ సరిగ్గా వాటికి సరిపోయిందనమాట, ఆ వంకాయలకి.
ఫస్ట్ ఒకసారి గరిటెతో కలపచ్చు. తర్వాత ఇంకా గరిటె యూస్ చేయకుండా ఉంటేనే మంచిది. వంకాయలు విడిపోతాయి. లేదంటే ఫస్ట్ మటుకు నూనె బాగా పట్టేలాగా అన్నిటికీ బాగా కలిపేసుకోండి. ఇంకా తర్వాత గరిటె పెట్టకుండా కుదుపుకుంటేనే వంకాయలు విడిపోకుండా ఉంటాయి. మూత పెడితే మగ్గుతుంది బాగా. ఆ ఫ్లేవర్ అంతా వంకాయలకు పడుతుంది అన్నమాట మూత పెట్టుకుంటే. ఇలా కుదుపుకుంటేనే బాగుంటుంది వంకాయ విడిపోకుండా. కొంచెం అలా బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ మంట తగ్గించేసుకుని కొంచెం మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోతుంది వంకాయ. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు పిసికి ఆ పులుసు పోసుకోవాలి. అంతకంటే ఎక్కువ వాటర్ పట్టదు, సరిపోతుంది. ఒక పావు కప్పు వాటర్ ఉందేమో మొత్తం మీద. ఇప్పుడు మూత పెట్టి ఒక విజిల్ వచ్చాక ఆపేసుకోవాలి. అంతకంటే అక్కర్లేదు, వెంటనే ఉడికిపోతుంది. అది వంకాయ కూర రెడీ అయిపోయింది. అదండి, మరి ట్రై చేస్తారా? బెల్లం ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు కొంచెం బెల్లం తగ్గించేసుకోండి. ఒక విజిలే కాబట్టి విడిపోకుండానే వచ్చింది. చూసుకోండి, ఎక్కువ మళ్ళీ సెకండ్ విజిల్ అయితే పేస్ట్ అయిపోద్ది కూర. Thank you for watching my channel.